హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అచ్చ తెలుగు ఆంధ్ర ఆవకాయను ప్రిపేర్ చేసేద్దాం. ప్రతి తెలుగు వారింట ఈ వేసవిలో చేసుకునే ఆంధ్ర ఆవకాయను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముక్క మెత్తపడకుండా సంవత్సరం పొడవునా నిల్వ ఉండే ఆవకాయను ఈ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఆవాల పొడిని ముందుగా ప్రిపేర్ చేద్దామండి. ఈ ఆవాలను ఒక ప్లేట్లో వేసి ముందుగానే ఎండలో పెట్టి ఎండబెట్టానండి. అలాగే మిక్సీ జార్ను కూడా ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. మిక్సీ జార్ను కూడా కొద్దిసేపు ఎండలో పెట్టాను. ఈ ఎండలో పెట్టిన ఆవాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చెయ్యాలి. ఈ మెంతులను కూడా ఎండలో ఎండబెట్టానండి. అలాగే పెద్ద ఉప్పును కూడా ఎండలో ఎండబెట్టి ఈ పెద్ద ఉప్పును పౌడర్లా చెయ్యాలి. మిక్సీ జార్ కానీ మన చేతులు కానీ ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. ఈ పొడులను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆవకాయనైతే కలుపుకుందాము. ఇక్కడ నేనైతే 2 కిలోల వరకు మామిడికాయలను తీసుకున్నానండి. ఈ మామిడికాయలను కడిగి పొడి క్లాత్తో తడి ఏమాత్రం లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ మామిడి ముక్కలకు టెంకలో ఉన్న లేయర్ కూడా తీయాలండి. ఇవి తీసిన తర్వాత ఈ ముక్కలను ఫ్యాన్ దిగువ అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వలన ఏమాత్రం తడి ఉన్నా డ్రై అయిపోతుంది. తరువాత ఈ మామిడి ముక్కలను కొలటానికి ఒక కొలతనైతే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గిన్నెను కొలతగా తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ గిన్నెతో 4 గిన్నెల వరకు ఈ మామిడి ముక్కలు వచ్చాయి. వీటిని ఒక బౌల్లో వేసుకుందాము. తరువాత దీనిలో 4 స్పూన్ల వరకు పల్లీల నూనెను వేసి ఈ ముక్కలను ఈ నూనెతో తడుపుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్తో కలుపుకున్న తరువాత దీనిలో 1 స్పూను వరకు పసుపు, ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు కారంను వేయాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్పు వేయాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆవాల పొడిని వేయాలి. అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు మెంతి పొడిని వేయాలండి. తరువాత అదే కప్పుతో 1 కప్పు వరకు పల్లీల ఆయిల్ని వేయాలి. ఈ ఆవకాయకు పల్లీల నూనె బాగుంటుందండి. వెల్లుల్లి వేయాలనుకున్నప్పుడు కొలత ఏమీ లేకుండా కొన్ని వెల్లుల్లి రెవ్వలను పొట్టు తీసి వేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి వేయలేదండి. ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో కూడా తినొచ్చని నేనైతే ఇక్కడ వేయలేదండి. మీరు వేసినప్పుడు కొలత ఏమీ లేకుండా వెల్లుల్లి రెవ్వలను పొట్టు తీసి దీనిలో వేయాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం చేత్తో కలిపినప్పుడు చెయ్యి కూడా డ్రైగా ఉండాలండి. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఇలా పిండి, కారం, ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఆవకాయ అంతా కలుపుకున్న తరువాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ కలుపుకున్న ఆవకాయను వేయాలి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఆవకాయ జాడీలో కానీ వేయాలండి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నాను. ఈ డబ్బాను కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఆవకాయను ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుందాము. ఈ కొలతలతో చేసుకున్నట్లయితే కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఆవపిండి, మెంతి పొడి, అలాగే ఉప్పు, కారం, ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయాయి. చాలా బాగా వచ్చింది ఆవకాయ అయితే. ఆవకాయ ఇలా వేసిన తర్వాత మరో 1/2 కప్పు వరకు ఆయిల్ను ఈ ఆవకాయ పైన వేయాలి. మొత్తంగా అయితే 1.5 కప్పు వరకు ఆయిల్ను తీసుకున్నామండి. తరువాత ఈ డబ్బాకు ఒక పల్చటి క్లాత్తో చుట్టి దీనిపైన మూత పెట్టి 3 రోజుల పాటు ఈ ఆవకాయను కదపకుండా తడిలేని ప్లేస్లో పెట్టుకోవాలి. చీపురు కానీ మన కాలు కానీ ఏమీ తగలకుండా చూసుకోవాలండి. 3 రోజుల తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ముక్కలు నానాయి. ఇప్పుడైతే ఈ ఆవకాయను మరోసారి కలిపి ఒక బౌల్లో తీసుకుందాము. ఇక్కడైతే నేను ఒక స్టీల్ ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఈ పాత్రలో ఈ ఆవకాయనంతటినూ వేసి ఈ ఆవకాయ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి.
ఉప్పు కారం ఏమాత్రం సరిపోకపోయినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. కానీ అదే కొలతలతో చేసుకున్నట్టయితే ఇంకా ఏమీ వేయని అవసరం లేదండి. పర్ఫెక్ట్గా సరిపోయాయి. చూడండి, ఆవకాయ అయితే రెడీ అయింది. ఇలా రెడీ అయిన ఆవకాయను ఒక రోజంతా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టడం వలన పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న తర్వాత చూడండి, ఆవకాయ అయితే పూర్తిగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఆవకాయను జాడీలో కానీ లేదంటే గాజు సీసాల్లో కానీ ఈ ఆవకాయను వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరాల పొడవునా నిల్వ ఉంటుందండి. చూడండి, ఆవకాయ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కొత్త వాళ్ళు కూడా భయపడకుండా ఈజీగా ఈ కొలతలతో చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.